పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారని నిన్న రాత్రి నుండి ఒక సమాచారం వస్తుంది. అజయ్ ఎక్కడున్నాడో చూసి అతని ఆచూకీ తెలిసిన తర్వాత మాట్లాడదామని ఉన్నాను యాక్చువల్గా నేను. సో ఫైనల్లీ అజయ్ బాబు ఎక్కడున్నాడో ఒక ఆచూకీ తెలిసింది. ఫ్యామిలీ మెంబర్స్కి చూపించారట. సో కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అని నాకు అనిపించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అజయ్ బాబు గురించి. ఓకే, ఇప్పుడు ఈ పాస్టర్ అజయ్ బాబు మీద 3 కేసులు పెట్టారట. వాటిలో నాకు తెలిసిన వరకు 2 కేసులు అయితే నాకు తెలిసింది. ఒకటి తనేదో ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఏదో ప్రశ్న అడిగాడట. ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నప్పుడు ఆ సమాధానం విని ఎవరో హిందూ సహోదరులకి మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను హట్ అయ్యానని చెప్పేసి తను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడట పాస్టర్ అజయ్ మీద. అది ఒక కేసు ఫైల్ అయింది. రెండోది ఎవరో ఒక క్రిస్టియన్ పాస్టరే పాస్టర్ అజయ్ మీద కేసు పెట్టాడు. ఈ పాస్టర్ జోసెఫ్ అంట, అతనే కేసు పెట్టాడు. అతను ఎందుకు కేసు పెట్టాడంటే పాస్టర్ అజయ్ బాబు ఏదో ఒక ఇంటర్వ్యూలో, మళ్ళీ అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను విగ్రహారాధన చేయను, యేసుక్రీస్తు విగ్రహాలను ధ్వంసం చేస్తాను, మరియమ్మ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేస్తాను, కానీ విగ్రహారాధన చేయను అని అన్నాడని. యేసుక్రీస్తు విగ్రహాలను ధ్వంసం చేస్తానన్నాడు, మరియమ్మ విగ్రహాలను ధ్వంసం చేస్తానన్నాడని నేను హట్ అయ్యానని క్రిస్టియన్ పాస్టర్ అజయ్ మీద కేసు పెట్టాడు. ఓకే, అర్థమవుతుందా? తను హట్ అయ్యాడట. ఓకే, సో కొన్నిటి మీద మనం కామెంట్ చేయలేము. ఓకే, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వీ కెనాట్ కామెంట్ ఆన్ దాట్. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనే తప్ప నేను కామెంట్ చేయలేను. ఓకే, ఒక పాస్టర్ మీద ఇంకొక పాస్టర్ కేసు పెట్టడం అనేది. ఓకే, సో నాకు తెలిసిన వరకు ఈ 2 కేసులు పాస్టర్ అజయ్ మీద ఉన్నాయి. ఇంకొక 3వ కేసు ఏదో ఉందంటే దానికి సంబంధించి నాకైతే సమాచారం లేదు. అది రాచకొండ పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినటువంటి ఈ ఎఫ్ఐఆర్ అయితే 400/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంది. నేను ఆన్లైన్లో చూశాను ఎఫ్ఐఆర్ ఇలా ఏముందనేది. ఎవరో ఒక అడ్వకేటు కె రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కేసు పెట్టాడట అజయ్ గారి మీద. ఓకే, హిందూ మతాలపై ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని పెట్టారట. సో తుర్కంగేట్ పోలీస్ స్టేషన్లోకి, మరి అది ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. మరి తుర్కంగేట్ పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్లారు అనేది కరెక్ట్గా తెలియదు. తుర్కంగేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని ఒక సోషల్ మీడియాలో తిరుగుతుంది. సో ఫైనల్గా ఆయన కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మెజిస్ట్రేట్ ముందు, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్లారట. మోస్ట్ ప్రాబబుల్లీ ఈ నైట్ కానీ ఆ మెజిస్ట్రేట్ కనుక రిమాండ్ ఇస్తే తను చర్లపల్లి జైలుకి పంపిస్తారు. ఓకే, సరే, ఏదైనా అతను ఆచూకీ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ చూశారని నాకు, అంటే నేను ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడదామని అతను ఫోన్ నెంబర్ కాల్ చేశాను. బట్ నాకు వాళ్ళు బిజీగా ఉంటారు ఈ టైంలో, నాకు ఫోన్ అయితే ఎత్తలేదు. సో కాబట్టి వేరే క్లోజ్ అసోసియేట్ ఆఫ్ పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడితే, పాస్టర్ అజయ్ బాబు పాస్టర్ క్లోజ్ అసోసియేట్తో మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని మీకు చెప్తున్నా. ఓకే, ఎవరో అడ్వకేట్ మిస్సెస్ అరుణా పురుషోత్తం, ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం అతన్ని ఈరోజు కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ మెజిస్ట్రేట్ ముందు పెడతారట. అతన్ని మోస్ట్ ప్రాబబ్లీ చర్లపల్లి జైలుకి పంపించవచ్చు అనేది సమాచారం. సో కాబట్టి అతను ఎక్కడున్నాడు, కంగారు పడకండి. ఇవన్నీ కేసులు ఫైల్ చేస్తారు కాబట్టి నేను వీటి గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పాస్టర్స్కి అయినా క్రిస్టియన్స్కి అయినా సరే నేను మీకు చెప్పేది ఏంటంటే, యు ఆర్ మైనారిటీస్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్. మైనారిటీస్, ఓకే, ఇప్పుడు ఏంటన్నా మరి మైనారిటీస్ అయితే మనకి హక్కులు ఉండవా అని అంటే హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకు కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఆడపిల్లకి ఈక్వల్ రైట్స్ ఉంటాయిగా, ఆడపిల్లలకు హక్కులు లేవా? దే ఆర్ సిటిజన్స్, రైట్? వాళ్ళ సిటిజన్సే, వాళ్ళకి హక్కులు ఉంటాయి, వాళ్ళకి సమాన ఆస్తులు ఉంటాయి, వాళ్ళు చదువుకోవచ్చు, వాళ్ళకి ఫండమెంటల్ ఓటు ఉంటుంది. దే ఆర్ ఈక్వల్ టు మెన్. కానీ జాగ్రత్తగా ఆడవాళ్ళని అంత త్వరగా బయటికి పంపించడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు.
ఎందుకు ఆడపిల్లల మీద అర్ధరాత్రి ఎందుకు పంపించరు తల్లిదండ్రులు బయటికి? ఏదన్నా జరుగుతుందేమోనని. బలమున్న వాళ్ళు బలహీనుల మీద పడతారనే కదా, అంతే కదా, బలమున్న వాళ్ళు బలహీనుల మీద పడతారు. ఆడపిల్లని బలహీనరాలు, మా మగవాళ్ళతో పోల్చుకుంటే బలహీనరాలు కాబట్టి ఆమెను పంపించరు. జనరల్గా తల్లిదండ్రులు అర్ధరాత్రి పంపించరు. ఇక్కడ మన ఫండమెంటల్ రైట్స్, హక్కులు ఉన్నాయి, మేము ఈక్వెల్ అంటే కుదరదు అది. ఓకే, అవతల బలం ఉన్న వాళ్ళు బలహీనుల మీద పడుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆడపిల్లలను బయటికి పంపించరు. అలాగే మైనారిటీస్ కూడా ఇన్ స్ట్రెంగ్త్ కానీ పవర్లో కానీ స్ట్రెంగ్త్లో కానీ ధనంలో కానీ పలుకుబడిలో కానీ రాజకీయ పలుకుబడిలో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయటంలో కానీ మెజారిటీతో పోల్చుకుంటే మైనారిటీస్ ఎప్పుడు తక్కువ ఉంటారు ఇన్ఫ్లుయెన్స్లో. కాబట్టి జాగ్రత్తగా మనమే ఉండాలి. మైనారిటీసే జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్స్ ఇట్లాంటి రిలీజియస్ సంబంధించినటువంటి డిబేట్లకు వెళ్ళకపోతే మంచిదని నేను సలహా ఇస్తాను. అఫ్కోర్స్ అది మీ ఇష్టం, నేను మిమ్మల్ని కంట్రోల్ చేయలేను. ఓకే, ఈ డిబేట్స్కి వెళ్ళకండి. ఇప్పుడు అక్కడ ప్రశ్న అడిగాడు, ఇతను సమాధానం చెప్పాడు, ఎవరో హట్ అయ్యారన్నట్టు తీసుకెళ్ళి వేశారు. ఓకే, డైరెక్ట్గా పబ్లిక్గా నేను కొన్ని వీడియోలు చూశాను. ఇప్పుడు ఎవరో చూడటం ఎందుకు, ఇప్పుడు నేను పాస్టర్ అజయ్ గురించి మాట్లాడుతుంటేనే నాకు చాలా సిల్లీగా అనిపించింది, నిజంగా సిల్లీగా అనిపించింది. ఎందుకు సిల్లీగా అనిపించిందంటే అవతల కొన్ని వీడియోస్ పంపించారు ఇప్పుడు కొంతమంది. ఎవరో ఒక అతన్ని యేసుక్రీస్తుని వేశ్యకుమారుడు, వేశ్యకు పుట్టినోడు మతం ఏందిరా అని అన్నారు. యేసుక్రీస్తుని వేశ్యకు పుట్టినోడు మతం ఏందిరా అని అన్నారు. మరి అది అంత పెద్ద పొరపాటు. అది భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు హట్ అయి ఉంటారు దానికి. ఓకే, ఎవడో వచ్చి బ్రిటిష్ వాడు మతం అన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు యేసుక్రీస్తు గురించి. ఓకే, కొన్ని వందల కేసులు ఫైల్ చేశారు క్రిస్టియన్స్ ఫైల్ చేశారు కొన్ని వందల కేసులు. కానీ ఒక్క కేసు తీసుకోరు, ఒక్క కేసు దాన్ని పట్టించుకోరు, దాన్ని ముందుకు తీసుకెళ్ళరు. కానీ క్రిస్టియన్స్ అందరి మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోరు. క్రిస్టియన్స్ అందరూ ఇప్పుడు పాస్టర్స్ చాలామంది చాలా మాట్లాడి ఉంటారు. ఓకే, అందరి మీద వాళ్ళు కేసులు పెట్టరు, అందరి మీద వాళ్ళు కంట్రోల్ చేయరు. ఓకే, ఎవరైనా కొద్దిగా ఇతను మనకు ప్రాబ్లమాటిక్గా ఉంది అని అనుకున్నప్పుడు అతని మీద కేసులు పెడతారు. ఇప్పుడు సమ్వాట్ లైక్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ గవర్నమెంట్ రాగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వీర సైనికుల్లో ఉన్న వాళ్ళ మొత్తం మీద చిన్న కేసులు ఫైల్ అయ్యి రామ్ గోపాల్ వర్మ మీద, వంశీ గారి మీద, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు కదా, ఎవరు చాలామంది పాపం పోసాని కృష్ణమురళి, ఇట్లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. ఎవరెవరైతే వాళ్ళని కొద్దిగా తిట్టారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు తీసుకుంటున్నారు. ఓకే, సో అది ఇక్కడ కూడా జరిగిద్ది. అది ఇక్కడ కూడా ఎవరైతే కొద్దిగా అపోనెంట్గా వాళ్ళు ఫీల్ అవుతారో వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ మీద వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయడానికి, డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు దాన్ని ఎదుర్కోండి. ఎందుకంటే మీకు ధైర్యం ఉంది కాబట్టి మీరు సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ ఫైల్ పెడతారు. కాబట్టి మీరు కంగారు పడకుండా మీరు లీగల్గా వెళ్ళి మీరు ఫైట్ చేసుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చి మీరు ఫైట్ చేయాలి. అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు నాకు ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు. ఇప్పుడు పాస్టర్ అజయ్ అనే వ్యక్తి కనబట్టలేదు అనగానే టక్కన నాకు ఫోన్ చేశారు, అయినా పాస్టర్ అజయ్ గారు కనబడతలేదట అని. నేనేమన్నంటే, మీరెందుకు కంగారు పడతారు, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ అంటే కొద్దిగా వాళ్ళ ఆధిపత్యం అనేది ఉండిద్ది. కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మైనారిటీస్కి అండగా ఉంటారు కదా వాళ్ళు, మీరెందుకు కంగారు పడుతున్నారు, మీకు ఎవరు నాయకులు లేరా పాస్టర్ అజయ్ తరపు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడానికి అని అంటే, మనకి ఎవరు లేరన్నా అన్నారు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనకి ఎవరు లేరు అన్నారు. ఎందుకు లేరు అంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు ఎందుకు ఉండరంటే, మీరు ఎప్పుడు కూడా నాయకులకు ఓటేయరు, పార్టీలకు ఓటేస్తారు. టీడీపీకి ఓటేస్తారు, వైసీపీకి ఓటేస్తారు, కాంగ్రెస్కి ఓటేస్తారు, బీజేపీకి ఓటేస్తారు, కానీ నాయకులకు ఓటేయరు. మీరు పార్టీలకు ఓటేసి పార్టీని గెలిపించినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు పార్టీ దగ్గరికి వెళ్తావు. పార్టీ అంటే ఎవరు? టీడీపీకి ఓటేసావండి, టీడీపీ అనే అభిమానం ఎక్కువ నీకు, తీసుకెళ్ళి టీడీపీకి వేసావు.
నీ కష్టం వచ్చింది, నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలి? టీడీపీ దగ్గరికి వెళ్ళాలి. టీడీపీ అంటే ఎవరు? ఏ నారా లోకేష్ గారు, ఏ చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళిద్దరు టీడీపీ. మిగతా వాళ్ళందరూ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళే తప్ప వాళ్ళు యాక్చువల్గా టీడీపీ. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళగలవా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని రీచ్ అవ్వగలవా? కనీసం సెక్యూరిటీ గార్డ్ అని నేను లోపలికి బానేసాను, వాళ్ళ దగ్గరికి పానివ్వడు. కాబట్టి మీరు పార్టీలకు ఓటేసినప్పుడు మీరు పార్టీని రీచ్ అవ్వలేరు. నాయకులకు ఓటేయటం నేర్చుకున్నప్పుడు నువ్వు నాయకుడిని రీచ్ అవుతావు. నువ్వు నాయకుడికి ఓటేయాలి. ఓకే, ఈ నాయకుడు వెళ్ళి ఇప్పుడు ఎవరో ఒక నాయకుడిని సృష్టించుకోలేనటువంటి వ్యవస్థలో ఇఫ్ యూ కెనాట్ క్రియేట్ ఏ లీడర్, యూ కెన్ నెవర్ బికమ్ ఏ లీడర్. సింపుల్. ఇఫ్ యూ కెనాట్ క్రియేట్ ఏ లీడర్, యూ కెనాట్ బికమ్ ఏ లీడర్. ఎందుకు దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు, మైనారిటీ సంఘాలు వీళ్ళందరికి కూడా కష్టాలు వచ్చినప్పుడు గిలగిలలాడతారంటే వీళ్ళకి ఒక నాయకుడు అనేవాళ్ళు లేరు. ఆ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడు లేడు. టక్కన పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేశారు అనగానే తెలంగాణలో ఎవరో ఒక క్రైస్తవ ఎమ్మెల్యేనో, లేదంటే మైనారిటీ ఎమ్మెల్యేనో, లేదంటే ఏ దళిత ఎమ్మెల్యేనో, అఫ్కోర్స్ మా పాస్టర్ అజయ్ క్యాస్ట్ నాకు తెలీదు, ఓకే మరి అతను దళితురా లేదంటే బీసీ అనుకుంటే నాకు కరెక్టే తెలీదు, బట్ చెప్తున్నా ఏ దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయితే టక్కన ఫోన్ చేసి ఏంటి సార్ మా ఊరిని అరెస్ట్ చేశారని చెప్పగలిగేటువంటి ఒక ఎమ్మెల్యే మీరు ఎంచుకోవాలా. నేను వాళ్ళ తప్పంటలా నేను, బికాజ్ ఈ నెవర్ ఓట్ ఫర్ ఏ లీడర్, యూ ఓట్ ఫర్ ద పార్టీ. ఆ పార్టీ ఎవరో మీకు తెలియదు, ఆ పార్టీ అంటే ఎవరో మీకు తెలియదు. ఓకే, సో కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడైనా సరే నాయకుడిని ఎంచుకోవటం నేర్చుకోండి. పార్టీలకు ఓటు వేయకుండా నాయకుడిని ఎంచుకోండి. ఓకే, ఆ నాయకుడిని ఎంచుకుంటే నాయకుడు పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఏమండి ఇది మా వాళ్ళకి మీ ఇబ్బంది అయితే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు అని ఇతను పార్టీని ఇబ్బంది పెట్టే కెపాసిటీ ఉన్న నాయకుడిని మీరు ఎంచుకోండి. పార్టీని ఇబ్బంది పెట్టే కెపాసిటీ ఉన్నవాడిని, ఆ పార్టీని ఇబ్బంది పెట్టగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని తయారు చేసుకోలేదు కాబట్టి మీరు ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు గిలగిలలాడుతున్నారు మీరు. ఓకే, ఇప్పుడున్నటువంటి నాయకులు మొత్తం కూడా దే ఆర్ అపాయింటెడ్ బై పార్టీస్. అంటే ఇప్పుడు మీరు పార్టీల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే నేను నిన్ను గెలిపించానా, నువ్వు నన్ను గెలిపించావా అంటారు. పార్టీ దగ్గరికి వెళ్తామండి, ఓ ఎమ్మెల్యే వెళ్తాడు, సార్ ఏం సార్ మా మైనారిటీస్కి ప్రాబ్లం అవుతుందంటే నిన్ను నేను గెలిపించానా, నువ్వు నన్ను గెలిపించావా అంటారు. ఎందుకు? మీరు నిజంగా ఇతనికి ఓటేయలా, నాయకుడికి మీరు ఓటేయలా, మీరు పార్టీకి వేశారు. పార్టీలో పాపం ఇతను ఆ పార్టీ దయదలిచి ఇతనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఇతను ఎమ్మెల్యే అయ్యాడు తప్ప నువ్వు ఓటేస్తా ఎమ్మెల్యే అవ్వాలి అతను. ఓకే, ఇప్పుడైనా సరే మీరు రివర్స్ చేసుకోవటం నేర్చుకోండి. అది ముఖ్యంగా ఆధిపత్యం ఉన్నటువంటి వర్గాలు ఎలాగో అయితే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళు ఏదో తిప్పలు పడతారు. ఓకే, అట్లీస్ట్ మైనారిటీసు కొన్ని సొసైటీలు, ఇప్పుడు లేబర్ సొసైటీలు, మహిళా సంఘాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఇప్పుడు వాళ్ళు బలహీనంగా ఉంటారు కాబట్టి. అలాగే ఇప్పుడు మైనారిటీస్ అనే వాళ్ళు ఏంటంటే యూ షుడ్ బి ఏబుల్ టు ఎలెక్ట్ సమ్మన్ హూ క్యాన్ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పార్టీ. అర్థమవుతుందా? మీ పక్షాన నిలబడే వాళ్ళని మీరు ఎన్నుకుంటే మీరు వాళ్ళు వెళ్ళి మీ తరపున కొట్లాడతారు వాళ్ళు. ఓకే, నేను ఇంతకన్నా ఇంక చెప్పదలుచుకోలేదు. మీకు అర్థమైంది నేనేం చెప్తాను ట్రై చేస్తున్నాను అర్థమైంది. ఒక కమ్యూనిటీకి సమస్య వచ్చినప్పుడు నా కమ్యూనిటీ లైన్ గురించి మాట్లాడాలి తప్ప పార్టీ లైన్ గురించి కాదు. ఓకే, అలాంటి నాయకుడిని మీరు ఎంచుకోవాలి. మీరు ఎలక్షన్స్ అప్పుడు నేను చాలామందిని అడిగినప్పుడు ఏందన్నా ఇంత గొడవ జరుగుతుంటే ఒక మాట అనొచ్చు కదంటే మాకు పార్టీ లైన్ ఉందంటాడు. కానీ నీకు ఓటేసింది పార్టీనా కమ్యూనిటీనా? ఎవరు మీకు ఓటేసింది? ప్రజలు వేస్తే మీరు నా ఎమ్మెల్యేలు అయ్యారా? లేదంటే పార్టీలు అఫ్కోర్స్ టికెట్ ఇస్తే మీరు ఎమ్మెల్యే 100%, బట్ పార్టీలు ప్రజలు ఓటేశారు కదా, వాళ్ళ పక్షాన్ని నిలబడాలి కదా. మీరు నిలబడలేరు, ఎందుకంటే ప్రజలదే తప్పు. నేనేమన్నంటే నాయకులది తప్పు కాదు, పాపం నాయకులు అపాయింటెడ్, వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళని కూడా ఎమ్మెల్యేలు చేస్తారు. ఎందుకంటే ఆ పార్టీ అనేది ఎవరిని నిలబెడితే వాడు ఓటేసేస్తారు. మీరు ఆడ కెపాసిటీ ఏంటి, వాడు ఎంతవరకు నిలబడగలరు, రేపు పొద్దు నీకు కష్టం వస్తే వాడు ఎంతవరకు డిఫెండ్ చేయగలరు అనేది నువ్వు చూడవు. జై టీడీపీ ఓటేసేస్తావు, జై వైఎస్ఆర్సీపీ ఓటేసేస్తావు, జై కాంగ్రెస్ ఓటేసేస్తావు, జై బీజేపీ ఓటేసేస్తావు. కష్టాలు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నీకు, గిలగిల కొట్టుకుంటే. ఇప్పుడు పాస్టర్ అజయ్ దగ్గర ఇదే జరిగింది.
నాకు ఫోన్ చేసిన వాళ్ళని ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏందా నీ గొడవను నాకు ఫోన్ చేసి గిలగిల్లాడుతున్నారు పాస్టర్ అజీకి ఏమైతే ఇది కాంగ్రెస్ మైనారిటీస్ గవర్నమెంట్ కదా అంటే మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరన్న కాంగ్రెస్లో అంటే ఇదేందా ఎంతమంది క్రిస్టియన్ జనాభా ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పాస్టర్ అజయ్ని అరెస్ట్ చేస్తే నీకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక ఎమ్మెల్యే మీకు తెలియకపోవటం క్రిస్టియన్ కమ్యూనిటీకి ఇది సిగ్గుచేటే. అంటే దట్ మీన్స్ యు ఆర్ పవర్లెస్. ఇది క్రిస్టియన్ కమ్యూనిటీ ఈజ్ పవర్లెస్. క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది యూనిటీ అనేది మీకు లేదు అని అర్థం. మీకు యూనిటీ లేనప్పుడు మీరు పవర్లెస్ అయిపోతారు. పవర్లెస్ అయిపోయినప్పుడు మీరు సఫర్ అవుతారు అంతే. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తే రాజ్యాధికారం సాధించిన రోజు మీకు మీ మీద వివక్ష తగ్గిద్ది అన్నాడు. రాజ్యాధికారం వచ్చిన రోజు మీ మీద దాడులు జరుగుతాయి అన్నాడు. రాజ్యాధికారం వచ్చిన రోజు. రాజ్యాధికారం ఎలా వచ్చిందండి? మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు. నువ్వు ఒక నాయకుడిని ఎన్నుకున్నావు, ఆ నాయకుడు నీ లైన్లో లేనప్పుడు నువ్వు వాడిని తిడతావు. నువ్వేం నాయకుడు రాబాయ్, నువ్వు నా కష్టం వచ్చినప్పుడు నువ్వు నిలబడలేవని నువ్వు తిడతావు వాడిని. ఇతను వెళ్ళి ఆ పైన పార్టీలో ఉన్న పెద్దలను తిడతాడు. మీరేం పార్టీ అండి, మా నాయకులకి మా వాళ్ళకి ఇబ్బంది అయితే కనీసం కూడా మాట్లాడరు, ఇదేం పార్టీ అని చెప్పి వాళ్ళు తిడతారు. ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఇక్కడ ఏం రివర్స్ జరుగుతుంది? పార్టీలు నువ్వు మాట్లాడొద్దా, మన పార్టీకి దెబ్బ కొట్టింది కాబట్టి వాళ్ళు మాట్లాడరు. వీళ్ళు ఏం చేస్తారు, కింద ప్రజల దగ్గరికి వచ్చి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకుని ఓటేసావు, నాకేందా, నాకు సంబంధం లేదు, నువ్వు ఒక్కడ ఓటేస్తే నేను గెలిచానా, ఇక్కడ మొత్తం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ మొత్తంగా ఎత్తి ఓటేసావు, ఆఫ్టర్ నువ్వు గెట్అవుట్ అంటాడు. నువ్వు వెళ్ళగానే నువ్వు ఓకే, స్ట్రీమ్ లైన్ యువర్ స్ట్రక్చర్, స్ట్రీమ్ లైన్ యువర్ ఓటింగ్ ప్యాటర్న్. నేను ఇంతకైనా చెప్పదలుచుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఐ హోప్ అజయ్ క్షేమంగా ఉన్నాడు. అతను బెయిల్ తీసుకొని బయటకు వస్తాడని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.